नत्वा कृतकृत्याश्चुस्तन्नमामि गजाननं शारदां भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातुन्तपोनिधिं कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। बालाय नीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैर्वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत्। जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। सभाय यैदमनुशृणोति योऽभिधत्ते कपिलमुनेर्मतमात्मयोगगुह्यं भगवति कृतधीः सुवर्णकेतावुपलभते भगवत्पदारविन्दम् इति श्रीमद्भागवते महापुराणे वैयासिक्यामष्टादशसहस्रयां संहितायां तृतीयस्कन्धे कालिप्यापिलेयोपाख्याने त्रयस्त्रिंशत्तमोऽध्यायः। श्रीकृष्णार्पणमस्तु। श्रीमद्गुरुचरणारविन्दाभ्यां नमो नमः। हरये नमः हरये नमः हरये नमः। श्रीमैत्रेय उवाच मनोस्तु शतरूपायां तिस्रः कन्याश्च जज्ञिरे आकूतिर्देवहूतिश्च प्रसूतिरिति विश्रुताः। మైత్రేయుడు చెబుతున్నారు విదురునకు, మనువుకు ఈ శతరూప అనేటటువంటి భార్య యందు ఆకూతి, దేవహూతి, ప్రసూతి అని ముగ్గురు కన్యకలు కలిగారు. ఇందులో ఈ స్వయంభూ మనువు రుచి అనేటటువంటి ఒక ప్రజాపతికి పుత్రికాధర్మేణ ఆకూతిని ఇచ్చారు అన్నారు. పుత్రికాధర్మం అంటే మీకు అమ్మాయిగానే ఇస్తున్నామయ్యా అని, పెళ్ళంగా కాదు, అది పుత్రికాధర్మం. ఆ తర్వాత సరే అంటే దాని యొక్క అర్థం ఏమిటి అంటే, ఈ పిల్ల యందు పుట్టబోయే పిల్లవాడు నాకు కూడా కొడుకే అని. వాడిని ద్వ్యాముష్యాయనుడు అని పిలుస్తారు. ఇద్దరు తండ్రుల పుత్రుడు వాడు. అక్కడ మాతామహుడికి వీడు కర్మ చేయాలి. చేసేటప్పుడు పితరమ్మని సంకల్పం చెప్పాలి తప్పిస్తే మాతామహం అని చెప్పకూడదు.
అట్లా కన్యాదానం చేసే విధానం కలియుగంలో నిషిద్ధం. అభ్రాతృ కన్యకా పరిణయం దోషమని అంటూ ఉంటారు చూచారా. సోదరుడు లేని అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అనేది ఆ సంకల్పం మనసులో చెప్పుకుని ఇచ్చేశాడేమో తెలియదు. తీరా చేస్తే దౌహిత్రుడిగా చెయ్యాలో పుత్రుడిగా చెయ్యాలో తర్వాత సంస్కారాలు అనేటటువంటి ప్రశ్న వస్తుందని ఒకటి. అది తెలియకపోతే ప్రమాదం ఏంటి అంటే వీడి ఇద్దరు గోత్రాల పిల్లల్ని పెళ్లి చేసుకోకూడదు. అది తెలియకుండా ఉంటే పొరపాటున ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఏమిటవుతుంది? అల్లా వచ్చినటువంటి వాడు కేవలం వీడొకడే కాదు, అలా తరతరాలు ఎన్ని తరాలైనా. అందుకోసమనే ఋషులు గోత్రాలు పెరిగాయి లోకంలో. గోత్రాల్లో ఋషులు పెరిగిపోతూ ఉంటారు చూడండి. 5 దాటి లేవు ఇక్కడ శాస్త్రంలో. ఆ తర్వాత పెరిగినవన్నీ ఈ బాపతగా పెరిగి వచ్చినటువంటివి అని. సరే, అది ధర్మశాస్త్రాల్లోకి వెళ్ళక్కర్లేదు ఇప్పుడు. ఈ కన్యక ఎందుకు కలిగేటటువంటి పుత్రుడు నాకు కూడా పుత్రుడవుతాడనేటటువంటి నియమాన్ని వాక్కుతో ఉచ్చరించి కన్యాదానం చేస్తే దాన్ని పుత్రికాధర్మము అని అంటారు. అట్లా పుత్రికాధర్మంగా ఇచ్చారు ఈయనకి. అంటే ఈమె ఎందుకు కలగబోయే పుత్రుడు ఆయనకి భార్య. ఇక్కడ ఇందాక పొరపాటున అన్నాను భార్యగానే, కానీ ఆమె ఎందుకు కలిగే పుత్రుడు నాకు కూడా పుత్రుడవుతాడు అనేటువంటి విధానంతో. ఆ తర్వాత తస్యాం ఆ రుచి అనేటటువంటి వారు ఈ ఆకృతి అనేటటువంటి అమ్మాయి ఎందు ఒక యుగ్మాన్ని సృష్టి చేశారట. ఇదొక కొత్త సృష్టిలో. ఇద్దరు పిల్లలు, కవల పిల్లలు అంటే అలా కాదు, ఇది యుగ్మం అంటేను. సరే, వారిలో పుత్రుడి పేరు యజ్ఞుడు అని. ఆ యజ్ఞపురుషుడు విష్ణువు యొక్క అవతారం. కన్యకు లక్ష్మీదేవి యొక్క అంశతో ప్రాదుర్భావం చెందినటువంటి దక్షిణాదేవి అని వారిద్దరూ దంపతులుగా పుట్టారన్నమాట. ఆ కుర్రవాణ్ణి మనువు తన ఇంటికి తీసుకుపోయినాడు. ఎలా బభ్రువాహనుడు ఉలూచి ఇంట్లో అక్కడే పెరిగాడు, అర్జునుడి దగ్గరికి రాలేదు. ఆ తీరుగా మాతామహురింట్లోనే పెరిగారట అన్నారు. ఆ తర్వాత ఈ యజ్ఞపురుషుడు ఈ దక్షిణ వీరిద్దరూ దంపతులయ్యారు. వారికి 12 కొడుకులు పుట్టారు. వాళ్ళెవరయ్యా అని యజ్ఞము దక్షిణ సక్రమంగా సాగితే కలిగేవేమిటో అవి స్మరించుకోవచ్చు. ఈ పేర్లు చెప్పేటప్పుడు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు. తోష, ప్రతోష, సంతోష అన్నీ సంతోషాలే. అవాంతర భేదాలు ఉన్నాయి, ఇది వేరే విషయం. ఆ తర్వాత భద్రుడు, ఎడస్పతి, శాంతుడు, యుద్ధముడు, కవి. యుద్ధం అంటే యజ్ఞంలో వేసేటటువంటి ఒక సమిధల కట్ట. విభువు, అలాగే స్వన్నుడు, సుదేవుడు, రోచనుడు అని ఇట్లాంటి ఈ పేర్లతో విఖ్యాతులైనటువంటి వాళ్ళు. వీళ్ళు 12 కూడా దేవతలైపోయినారు. స్వయంభూ మన్వంతరంలో ఆవిర్భాగాన్ని తినేటటువంటి తుషితులనే దేవతలుగా అయ్యారు వీళ్ళు అన్నారు. ఆ మన్వంతరంలో మరీచ్యాది మహర్షులు వాళ్ళు బయలుదేరారు. ఆ యజ్ఞావతార స్వరూపుడైనటువంటి వాడు ఇంద్రుడే అప్పుడు. ఆ తర్వాత ప్రియవ్రత ఉత్తానపాదులు అనేటువంటి వాళ్ళు మనువు యొక్క పుత్రుడు. వీళ్ళకి పౌత్ర ప్రపౌత్రాది వంశములతోటి ఆ మన్వంతరమంతా కూడా రక్షింపబడిందయ్యా అన్నారు. ఆ తర్వాత ఇందాక చెప్పినటువంటి మనువు తన యొక్క కన్యకను దేవహూతి అనేటటువంటి ఆమెను కర్దమునకిచ్చి వివాహం చేశారు. ఆ గాథంతా కూడా మధ్యాహ్నం భోజనాలకు పూర్వం వరకు చెప్పుకునే ఉన్నాము అన్నారు. అంటే నేను వేళాకోళంగా మధ్యాహ్నం భోజనాలు అన్నాను. శృతైవ ఖలు అన్నాడు ఆయన, ఇందాక చెప్పాం కదా అన్నట్టుగా. ఆ తర్వాత ఆ మనువు ప్రసూతి అనేటటువంటి 3వ కన్యకను దక్ష ప్రజాపతికి భార్యగా ఇచ్చారు. ప్రసూతి, దక్షుడు దంపతులు అన్నమాట. ఆ దక్షుని యొక్క సంతతి 3 లోకాల్లోనూ వ్యాపించింది. పాములు, తేళ్లు, జర్రులు, చెట్లు, చామలు, పక్షులు, పశువులు ఇవన్నీ కూడా మనము మనుష్యులము కూడా మొత్తం వారి సంతతిలోంచే వచ్చాం. కశ్యపుని యొక్క అన్వయం వంశం ఇంకొంచెం బాగా ఎదురుకి వెళ్ళిన తర్వాత వస్తుంది. ఆ తర్వాత ఈ మరీచి యొక్క ఆ తర్వాత ఈ కర్దమ ప్రజాపతికి 9 పిల్లలు కలిగారు, అమ్మాయిలు. వారందరినీ వివాహం చేశారు అని కూడా సూక్ష్మంగా లోగడ చెప్పుకునే ఉన్నాం. ఆ తర్వాత ఈ కర్దమ ప్రజాపతి యొక్క కన్యక కళ అనేటటువంటి ఆమె మరీచి యొక్క భార్య. సరే,
ఆ మరీచి యొక్క భార్య అయినటువంటి కర్దమపుత్రిక, కళా, కశ్యపుడు, పూర్ణిమ అనేటటువంటి ముగ్గురిని సంతానాన్ని కన్నది. వాళ్ళ వంశములు జగత్తంతా నింపేశాయి మొత్తం అంతా కూడా అన్నారు. సరే, కశ్యపుడు వంశం తర్వాత చెబుతాం. పూర్ణిమ అనేటటువంటి ఈ అమ్మాయి విరజుడు, విశ్వగుడు, దేవకుల్య అనే పేరు కలిగిన ఒక కన్యక వీరిని కన్నది. ఈ దేవకుల్యే కాలాంతరంలోకి వచ్చేటప్పటికి గంగాదేవిగా ప్రాదుర్భావం చెందింది అని చెబుతారు. ఆ తర్వాత అత్రి యొక్క భార్య అనసూయ, ఆవిడ విష్ణు, శివ, బ్రహ్మ అంశములతో ఉంటుండేటటువంటి దత్తమూర్తి, అంటే దత్తాత్రేయ మహర్షి అంటారు, దత్తాత్రేయమూర్తి అంటారు. ఆత్రేయుడు అనేది అత్రి మహర్షి యొక్క కొడుకు కనుక ఆత్రేయుడు అని పేరు. అసలు పేరు దత్తుడే. నేను ఇస్తున్నానయ్యా, నన్నే ఇస్తున్నానన్నాడు కనుక ఆ పేరే పెట్టేశారు ఆయనకి. ఆ పేరులో మామూలుగా అయితే ఏదైనా ఇవ్వబడినది అని అర్థం వచ్చినా దత్త అనే శబ్దాన్ని ఉచ్చరిస్తే మాత్రం అది ఆ పరమాత్మ యొక్క పేరైంది కనుక దానివల్ల చాలా అద్భుతాలు, విశేషాలు లోకంలో కనపడుతుంటాయి ఆ నామంలో ఉండే విశేషం. ఆ తర్వాత శివాంశతోటి దూర్వాసుడు, బ్రహ్మాంశతోటి చంద్రుడు, వీళ్ళందరూ కలిగారు, ముగ్గురు పుత్రులు. అంటే విదురుడు అడుగుతున్నారు మధ్యలో, అత్రి యొక్క గృహంలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎందుకు పుట్టవలసి వచ్చింది, అసలు దాని స్వరూపం చెప్పు అని. అంటే మైత్రేయుడు చెబుతారు, ఏం లేదయ్యా, ఒకప్పుడు బ్రహ్మదేవుడి అత్రి మహర్షిని ప్రజాసృష్టి చేయవయ్యా అని అడిగాడు. మామూలే, ఆయన సంతానాన్ని కలిగి లోకంలో తండ్రి గారు 4 వ్యాపారాలు అంటే కొడుకులు 4గురిని, ఈ వ్యాపారం నువ్వు చూసుకో, ఈ వ్యాపారం నువ్వు చూసుకో అన్నట్టుగా ప్రజాపతి సృష్టి చెయ్యాలి. ఒక్కడు ఎన్నెందు సృష్టి చేస్తాడు పాపం. ఆ చెయ్యలేక కాదు, కొడుకుల్ని సృష్టి చేస్తూ ఉండడం, అరే అబ్బాయి ఈ సృష్టికర్మలో మీరు కూడా పాలు పంచుకోండిరా, లోకానికి ప్రజలను తయారు చేయండి అని ఆయన చెబుతూ ఉండడం జరుగుతున్నది. ఆ విధంగా ఎప్పుడైతే ప్రేరేపించారో భార్యతో సహా వృక్షమనేటటువంటి పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్వింధ్యా నది అని ఒకటి ఉన్నది. ఆ నదిలో, ఆ నది ప్రక్కనే ఒక వనంలో ఒంటి కాలి మీద నిలబడి ఏదో 100 సంవత్సరాలు సరదాగా తపస్సు చేసేసాడు ఆయన. ఈ 100 సంవత్సరాలు తపస్సు చేస్తూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటి అంటే, ఎక్కడో జగదీశ్వరుడున్నాడు, అతడు నాకు తగిన, నాతో సమానమైన సంతతిని నాకు ఇవ్వాలి, ఆ పరమాత్మను శరణు పొందుతున్నాను అని. ఎప్పుడైతే ఇంట్లో ఇదే మంత్రం అన్నమాట, అట్లా ధ్యానం చేస్తూ ఆ మసగా శిరస్సు బ్రహ్మరంధ్రంలోంచి బయలుదేరినటువంటి అగ్ని బయలుదేరి 3 లోకాలని కూడా పీడించేటంతటి మహా ఉగ్రమైన తపస్సు చేశాడు. ఎవరిని ఆరాధించాడు అనంటే మరి పరమాత్మను ఆరాధించాడు అని చెప్పాలి. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురు చక్కగా వచ్చారట. ఆ ముగ్గురు వచ్చేటప్పటికీ ఒకడు వృషభ వాహనం, ఒకరు హంస వాహనం, ఒకరు గరుడ వాహనం, త్రిశూలం, కమండలం, చక్రం, చిరునవ్వులు, ఇవన్నీ అందరూ అలాగే కనపడుతున్నారు. ఎక్కడా లోపమేం లేదు. నమస్కారం చేశాడు, యథావిధిగా పూజలు చేశారు. ఓ దేవతలారా, మేము మీకందరికీ నమస్కారాలు చేస్తున్నామయ్యా అన్నారు. నేను సంతానం కావడం కోసమని చెప్పి ఏదో దేవుణ్ణి గురించి తపస్సు చేస్తూ ఉన్నాను అని అనుకున్నాను నేను. అయితే మరి మీరు వచ్చినటువంటి వారందరూ కూడా నేను ఉపాసన చేసిన దేవుడు ఎవరో మీలో వారు మీరే చెప్పండి, నాకు తెలియదు ఇప్పుడు అన్నాడు. ఎందుకంటే పుత్రప్రాప్తి కోసం ఒకరిని ధ్యానం చేశాం, మనస్సుకి కూడా గోచరం కానటువంటి మీ ముగ్గురు ఒక్కసారి ఇక్కడికి వచ్చారు అంటే వారు అన్నారట, వారు, ఓ మహర్షే, నువ్వు ఏ తత్వాన్ని ధ్యానం చేస్తున్నామో ఆ తత్వమే మేము ముగ్గురము కలిపి అన్నారు. ఇంతకంటే వేరే ఏదైనా అద్వైత స్థాపనకు కావలసినటువంటి వాక్యం కావాలా? తే వయం, ముగ్గురము కూడా కలిపితే ఆ స్వరూపం. మా దర్శనం వ్యర్థం కాదు ఎప్పుడు కూడా. కారణం ఏమిటి అంటే వారు చెప్పే మాటలలో నువ్వు ఏ సంకల్పం చేశావో అది నెరవేరుతుంది, బాగున్నది. కనుక మా ముగ్గురు యొక్క అంశాలతోటి కలిపి నీకు ముగ్గురు అంశాలతోటి కూడా లోక విస్తృతులైనటువంటి పుత్రులు పుడతారు అని. ఎందుకంటే ఆయన ఒక్కడనే ధ్యానం చేశాను, ముగ్గురు వచ్చారేమిటి అంటే ముగ్గురు కలిపి చెప్పే సమాధానం ఇదేగా. అంటే ఏమైనట్టన్నమాట, త్రిమూర్తి స్వరూపం. దీన్నే చెబుతాడు కాళిదాసు గారు, ఏకమేవ త్రిధాభూతం అన్నాడు.
పాపం శంకరులు వృషభ వాహనం నుంచి దిగారట పార్వతీ పరిణయానికి హిమవత్పర్వత పారిశ్వం దగ్గర. దిగితే పాపం ఒక పక్కన కుర్రవాడు కారులో దిగేటప్పటికి పెళ్ళికొడుకు రావా ఇలా రావచ్చు ఇక్కడ కూర్చో అంటావా, ఎవరో పెడతారు ఆ చెయ్య ఈ చెయ్య ఇద్దరు చెరుటికి పుట్టుకుని జాగ్రత్తగా లోపలికి తీసుకువచ్చి ఆ కుర్చీలో కూర్చోబెట్టి పెళ్ళికొడుకు వచ్చారు చూడండి రా అని వీళ్ళందరూ వచ్చేటప్పటికల్లా అక్కడ అన్ని ఏర్పాట్లు అయిపోవా అంటారు కదా. మరి శంకరుడు వృషభ వాహనం నుంచి దిగేటప్పటికీ అక్కడ కళ్యాణ విషయంలో విష్ణుదేవుడు నేను పార్వతీదేవి యొక్క సోదరుణ్ణి అని చెబుతాడు. ఆ శివపురాణంలో ఉంటుండేటటువంటి చరిత్రలో రాజహోమానికి సోదరుడు ఎక్కడున్నారు అని అంటే నేనేనయ్యా సోదరుని నేను ఇచ్చాట. పాపం సోదరులే కూడాను ఇద్దరు నల్లగానే ఉంటారు కదా, అదో విశేషం. సరే వారిని తీసుకొచ్చాడు. ఇప్పుడు బ్రహ్మదేవుడు ఒక పక్కనే విష్ణుదేవుడు ఒక పక్కనే చూపుచ్చుకొని ఆ రెడ్ కార్పెట్ వెల్కమ్ ఇదంతా చాలా చిన్నది, రత్నాలు పోశారు వాళ్ళు చుట్టూ మాలల కింద. అట్లాంటి స్థితిలో తీసుకుని వస్తూ ఉంటే ఆ కాళిదాసు గారు చూడలిగాడు వెనక నుంచి ఎవరయ్యా వెడుతున్నవారు అంటే అక్కడ కవివచనంలో ఉంది ఏకమేవ త్రిధాభూతం, ఒకటేనయ్యా వస్తూ ఉండేది ఒకటే, అక్కడ 3 వేషాలు ధరించి వెడుతోంది అన్నాడు. ఇదిగో ఆ మాట ఇక్కడ స్పష్టంగా తెలుస్తోందన్నమాట. సరే అక్కడ వారు చెప్పింది ఏమిటంటే చాలా సూక్ష్మంగా ఉంటుంది ఆ పదం. యద్వైధ్యాయతి, దేన్ని సంకల్పించి నువ్వు ధ్యానం చేస్తున్నావు, తే వయం, ఇదేమిటా ధ్యానం చేస్తున్నది ఒకటంటున్నావు, మేము అదేనయ్యా అంటున్నారు వీళ్ళు. మేము అదే అనే మాటకు అర్థం ఏమిటి అని అంటే ఇది తాత్పర్యం. సరే అని వరాన్ని ఇచ్చినటువంటి వారలై అనసూయాత్రులు పూజ చేసిన తర్వాత వాళ్ళు చక్కపోయినారు. ఆ చెప్పిన ప్రకారం బ్రహ్మదేవునైకంశం చంద్రుడు, విష్ణువంశం చేత దత్తుడు, శివాంశం చేత దూర్వాసుడు 3 పుత్రులు కలిగారు. ఆ తర్వాత మహర్షి అయినటువంటి అంగిరస్సు యొక్క భార్య శ్రద్ధ అని పేరు ఆవిడకు. శనివాలి కుహు రాక అనుమతి అని చెప్పి 4 పిల్లల్ని కన్నది ఆవిడ. ఆ అంగిరస్సుడే ఆ అంగిరస్సు యొక్క పుత్రులే ఉతత్సుడు బృహస్పతి అని ఇద్దరు. మనం అనుకునే బృహస్పతే, గ్రహాల్లో బృహస్పతి అనుకున్నా, ఇంద్రుడు దేవతలకి పురోహితుడైన బృహస్పతి అన్నా ఇతడే అతడు. ఇతడికి ఉతత్సుడు అనేవాడు వాడు సోదరుడు అన్నమాట. పులశ్చుడు హవిర్భువి అనేటటువంటి పేరు కలిగిన భార్య యందు అగస్త్యుణ్ణి, విశ్రవస్తని అంటే రాక్షసరాజు అయినటువంటి రావణాసురుని యొక్క తండ్రి గారు వారిని సంతానంగా కన్నారు. ఈ పులశ్చ తనయుడైనటువంటి విశ్రవస్సు ఎడబెడ అనే పేరు కలిగినటువంటి కన్యకను వివాహం చేసుకుని కుబేరుడు అనే పుత్రుడిని కన్నాడు. ఆ కుబేరుణ్ణి చూచి ఇలాంటి పుత్రుడు ఎవరింట్లో పుట్టారన్నారట. విశ్రవస్సు యొక్క కొడుక, అయితే ఆయన్నే పెళ్లి చేసుకుంటానంటుంది కేశిని, ఇలాంటి కొడుకు కావాలి అని అనేటప్పటికీ కేశిని ఆయన పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాడా, ఆ ఆశ్రమంలో సేవ చేస్తుందని కూర్చోబెట్టారు. ఓ సమయంలో వెళ్ళి భుజం మీద చెయ్యి వేసింది ఆవిడ, మంచి ముహూర్తం చూసుకుని. ఇగో రావణాసురుడు కుంభకర్ణుడు పుట్టారు. విభీషణుడు గర్భం వేరు, రావణాసుర కుంభకర్ణుల యొక్క గర్భం వేరు. ఒకే గర్భంలో ఒకేసారి పుట్టిన వాళ్ళు కాదు వాళ్ళందరూ కూడా. సరే ఆ ఎడబెడ అనేటటువంటి భార్య యందు కుబేరుడు, కేశిని అనేటటువంటి పత్ని యందు రావణ కుంభకర్ణులు, ఆ గర్భమునందే విభీషణుడు కూడా పుట్టారు. పురహుడు అనేవారు ప్రజాపతులు వీళ్ళందరూ కూడా. గతి అనే భార్య యందు కర్మశ్రేష్ఠుడైనటువంటి వరీయాంశుడనేవాడు, సహిష్ణుడనేవాడు వాళ్ళిద్దరూ పుట్టారు. క్రతువు అనేటటువంటి వాడు క్రియ అనేటటువంటి భార్య యందు 60,000 మంది వాలకిల్యాది మునులను కన్నారట వాళ్ళు. 60,000 మంది పిల్లలు. వాళ్ళకి ఒక పిల్లవాడైనా 60,000 మందికి సమాధానం చెబుతాడు. వాళ్ళు అక్కడ పుట్టేటటువంటి వారు అంత తేజస్సంపన్నులై ఉన్నారు వాళ్ళందరూ కూడా. వశిష్ఠుడు ఊర్జ అనేటటువంటి భార్య యందు చిత్రకేతువు, సురోచి, విరజసుడు, మిత్రుడు, ఉల్బణుడు, వసుభృద్యానుడు, జుమంతుడు అని చెప్పి 7 బ్రహ్మర్షులైనటువంటి వారిని కన్నారు. అధర్వణుడు చిత్తి అనేటటువంటి భార్య యందు ధృతవ్రతుడు, దధ్యంచుడు అని పేరు కలిగిన 2 కన్నారు. భృగు ఖ్యాతి అనేటటువంటి భార్య యందు ధాత విధాత అనేటటువంటి పుత్రులను, శ్రీ అనే పేరు కలిగినటువంటి కన్యకను కన్నారు. ఆ శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క స్వరూపమే, ఆమె కూడా ఆ అవతారమే కనుకనే భార్గవీలోక జనని అని భృగు మహర్షి ఇంట్లో ఒక అవతారం లక్ష్మీదేవి ఎత్తికింద కనుక భార్గవి అంటే లక్ష్మీదేవిండి అని చెబుతారు. మెరువు ఈ ధాత విధాత అనేటటువంటి పుత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వల్ల
ఆయతి నియతి అనే 2 కన్యకలు వారికి ఇచ్చారట, ఈ ధాత విధాత అనేటువంటి వారికి. ధాత ఆయతి అనే భార్యను పెళ్లి చేసుకున్నాడు అమ్మాయిని. అతడికి మృకండ మహర్షి ఆయన కలిగాడు. ఈ మృకండు యొక్క పుత్రుడే మార్కండేయుడు అని ఆయన మార్కండేయుడిని ఉత్పత్తి చేశాడు. విధాత అనేటటువంటి ఆమె, అతడు నియతి అనేటటువంటి భార్య యందు ప్రాణుడు అనేటటువంటి పురుషుణ్ణి సంతానాన్నిగా కన్నారు. ఇతడే ఈ ప్రాణుడు వేదశిరస్సు అనేటటువంటి వాడిని కన్నారు. ఆ తర్వాత ఈ భృగు మహర్షికే ఇంకో పుత్రుడు కవి అనేవాడు. అతడి యొక్క పుత్రుడే, కవి యొక్క పుత్రుడే శుక్రాచార్యులు వారు కనుక కావ్యుడు అని పేరు ఆయనకి. కావ్య శబ్దం పుల్లింగం అయితే శుక్రాచార్యుల వారి అర్థం, నపుంసకలింగం అయితే గ్రంథం అర్థం అన్ను. కావ్య కావ్యం, కావ్యం అంటే కావ్యాల అర్థం. కావ్య శుక్రాచార్యుల వారర్థం కవే పుత్ర అని. ఓ విదురా, ఇట్లా ఈ వింటూ ఉండే వాళ్ళకి పాపాలని పోగొట్టే చెప్పేవాళ్ళని ఎత్తుకోలేదు ఇందులో. కర్దమ కన్యకల యొక్క అంటే ఆ కర్దమ ప్రజాపతి యొక్క కపిలుని యొక్క సోదరీమణుల యొక్క సంతతనంతని చెప్పామయ్యా. ఆ తర్వాత బ్రహ్మపుత్రుడైనటువంటి దక్షుడు ప్రసూతి అనేటువంటి భార్య యందు 16 పిల్లల్ని, ఆడపిల్లల్ని కన్నాడు. ఆ పిల్లలు ఆ పిల్లల్లో 13 ప్రత్యేకంగా ధర్ముడనేటటువంటి వారిని వివాహం చేసుకున్నారు. ఒక ఆమెను అగ్ని చేసుకున్నాడు, ఒక ఆమెను పితృదేవతలు తీసుకువెళ్ళారు, ఒక ఆమెను శివునకు ఇచ్చారు అన్నారు. ఇట్లా మొత్తం ఆ 16 16 కాదు, ఇంకా చాలామంది ఉన్నారు ఆయనకి వెనకాల. శ్రద్ధ, మైత్రి, దయా, శాంతి, తుష్టి, పుష్టి, క్రియా, ఉన్నతి, వృద్ధి, మేధా, తితిక్ష, హ్రీ, మూర్తి అని ఈ 13 ధర్ముని యొక్క భార్యలు. ఆ పేర్లు వింటుంటే తెలుస్తుంది, ధర్మం ఉన్న వాళ్ళ దగ్గరే ఉంటుంటాయి కనుక. ధర్మపత్ని శ్రద్ధ అనేటటువంటి ఆమె శుభుడు అనేటటువంటి పుత్రుణ్ణి కన్నది. శ్రద్ధతో కూడిన ధర్మం చేస్తే శుభం పుడుతుంది అని మనం చెప్పుకోవడానికి వీలుగా అన్నమాట. ఆ తర్వాత మైత్రి అనే ఆమె ప్రసాదాన్ని, దయ అభయాన్ని, అభయుణ్ణి అంటే ఏమిటి, దయ ఉంటే అభయం ఏర్పడుతూ ఉంటుంది వెంటనే. ఇట్లా గుణములకు సంబంధించిన లక్షణములతో కూడుకున్న వీటన్నింటికీ అధిష్టాతృ పురుషులు అన్నమాట వీళ్ళు ఒక రకంగా చెప్పాలి అనండి. శాంతి సుఖాన్ని, పుష్టి స్మయాన్ని అంటే కొంచెం గర్వం అన్నమాట. పుష్టి బాగా ఉంటే, గిరువా నిండా కాగితాలు రెడీగా ఉంటే అప్పుడు కొంచెం గర్వం అనిపిస్తుంది కదా, అది లోక స్వభావం, అందుచేత అని. ఆ తర్వాత క్రియ యోగాన్ని, ఉన్నతి దర్పాన్ని, ఆ బుద్ధి అనేటటువంటి ఆమె అర్థాన్ని, మేధ అనేటటువంటి ఆమె స్మృతిని. మేధాశక్తి పెరిగింది అని అంటే స్మృతి జ్ఞానం బాగుంటుంది. ఏదో 25 ఏళ్ల క్రితం ఎవరో పెళ్లిలో ఆశీర్వచన పద్యాలు చదివారట. 25 ఏళ్ళు దాటాక మళ్ళీ కలిశారట తిరుపతి వెంకటశాస్త్రి గారిని. ఏమో నువ్వు ఫలానా కదా, ఆ రోజున పెళ్లిలో ఇలా పద్యం చెప్పావు కదా నువ్వు అని ఆశీర్వచన పద్యం 25 ఏళ్ళు పోయాక ఈయన అప్పచెప్పేశాట అక్కడ. అంటే మేధాశక్తి అనేటటువంటి దానికి మరుపు ఉండదన్నమాట, అది స్మృతి శక్తి అని. ఆ తర్వాత తితిక్ష సహనశక్తి క్షేమాన్ని, హిరి అంటే లజ్జ దానివల్ల ప్రశ్రయాన్ని, మూర్తి అనేటటువంటి ఆమె నరనారాయణులు అనేటటువంటి ఋషులను సంతానంగా కన్నారు. వారు పుట్టినప్పుట్ట జగత్తంతా మహానందపరవశమైపోయినది అన్నారు నరనారాయణుడు పుట్టేటప్పుడు. ఏమిటి ఆనందపరవశం అంటే సజ్జనుల యొక్క మనస్సులు ప్రసన్నంగా ఉన్నాయట ముందు. అంటే మనస్సు ప్రశాంతిగా ఉంటే ఒక్కొక్కప్పుడు ఆనందాన్ని పొందుతారు ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా. కొంచెం బాగా అనుబంధం కలిగినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ కావలసిన వ్యక్తికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఆ విషయం వీరికి వార్తల ద్వారా తెలియకపోయినా ఏమిటో ఆ పొద్దున్నుంచి మనస్సు చికాగ్గా ఉంది అని బాధపడుతూ ఉంటాడు. ఆ కొంత సమయం అయ్యేటప్పటికీ ఆ దుర్వార్త ఏదో చెవికి వస్తుందన్నమాట. ఆ మనస్సు ఆందోళన కలగడం కూడా రాబోయేటువంటి దుఃఖమునకు సూచకము అంటారు. నరనారాయణ ఋషులు జన్మించినప్పుడు లోకమంతా ప్రసన్నమైన మనస్సు కలిగినటువంటివి, దిక్కులు అట్లాగే నదులు అన్నీ కూడా ప్రసన్నముగా ఉన్నాయి అన్నారు. స్వర్గంలో వాద్యాలు వాదించారు, స్వర్గంలోంచి పుష్పవృష్టి కలిసింది, మహర్షులు స్తోత్రాలు చేశారు, గంధర్వ కిన్నరాదులు గానాలు చేశారు, స్వర్గ స్త్రీలు రంభా, ఊర్వశి, మేనక ఇత్యాదులు వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే వాళ్ళందరూ కూడా నాట్యాలు చేశారు, బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేశారు,
సర్వత్ర పరమం మంగళం అంటారు. అంతా మంగళప్రదమై ఉన్నది.